జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ ఎన్నిక కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఒక లిట్మస్ టెస్ట్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే పార్టీ అంతర్గత అసంతృప్తులు బహిరంగంగా బయటపడే అవకాశం కూడా, ఆ చర్చ కూడా జోరుగా జరుగుతోంది. ఇక టాప్ 4 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. కేటీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఈ సీటును గెలిస్తే అది కాంగ్రెస్ పై మానసిక ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ బలాన్ని మరోసారి నిరూపించుకోవచ్చు. అంతేకాదు, ఇక కాంగ్రెస్ పని ఖతం అని బీఆర్ఎస్ మరింత జోరుగా ప్రచారం చేసే ఛాన్స్ పొందుతుంది. ఇప్పటికే కేటీఆర్ ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు కూడా. కాంగ్రెస్ పతనానికి జూబ్లీ ఎన్నికే తొలిమెట్టు అంటున్నారు. అందుకే జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని కొట్టి ఆ శబ్దం రాష్ట్రమంతటా మార్మోగించేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో 2 ఏళ్లుగా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని గులాబీ దండు నియోజకవర్గం అంతటా దండోరా మోగిస్తోంది. జూబ్లీ హిల్స్ లో ఓడిస్తేనే రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుందని విడమర్చి చెబుతోంది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలబడిందని ప్రచారం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, సింధురా, ఏదైతే చూసుకుంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అటు కాంగ్రెస్ అభ్యర్థికి నిరసన సెగ తగిన కూడా కనిపిస్తుంది. ఈ రోజు చేసిన బీఆర్ఎస్ ర్యాలీ ఈ రోజు వెన్నుల్లో వంకు పెట్టే విధంగా కూడా ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ అభ్యర్థులకు కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వాలకు కానీ ఆ విధంగా ఉన్నాయని కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు కృష్ణకాంత్ పార్క్ దగ్గర నుండి వెంగళరావు నగర్ డివిజన్ అటు మధురా నగర్ లో కూడా ఇప్పటికే భారీగా మహిళలు కానీ యువకులు కానీ వ్యాపారులు కానీ అందరూ స్వచ్ఛందంగా పాల్గొని భారీ ర్యాలీ కూడా చేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే రేవంత్ రెడ్డి చెప్పి మోసం చేసిన 6 గ్యారెంటీల పైన కూడా ప్రజలు కడిగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరొక వైపు చూసుకుంటే ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీల గురించి కూడా ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి తరఫున వచ్చిన ప్రచారానికి మినిస్టర్లు వచ్చినా మరి ఎమ్మెల్యేలు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా గల్లబట్టుకొని అడిగే పరిస్థితి కూడా ఇప్పుడు కనిపిస్తుందని కూడా ప్రధానంగా తెలియజేస్తుంది. అది జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డికి, అటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, అటు నవీన్ యాదవ్ కు వీళ్ళందరికీ బుద్ధి చెప్పాలంటే తప్పకుండా బీఆర్ఎస్ మాగంటి సునీతా గోపినాథ్ని గెలిపించాలంటూ కూడా ఇప్పటికే ప్రజలు కూడా అదే తెలియజేస్తున్నారు. బీఆర్ఎస్ తరఫున మాజీ ఎమ్మెల్యేలు కానీ మరి మాజీ మంత్రులు కానీ అందరూ కూడా పని అంటే జూబ్లీ హిల్స్ నే పరిమితమై అక్కడ ప్రతి ఒక్క సమస్యలు బాధలు తెలుసుకుంటూ 2 సంవత్సరాలలో వీళ్ళు ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఒక అభివృద్ధి సంక్షేమం పథకాలు లేవు, ప్రజలలో ఇంప్లిమెంటేషన్ లేదు, ఆ ప్రజలతో మమేకమై ఒక నాయకుడు మాట్లాడేది లేదు, ఎవరు లేరంటూ కూడా ఇప్పటికే వాళ్ళు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కానీ అటు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ ఇంటింటికెళ్ళి వాళ్ళ సమస్య తప్పకుండా మీకు అక్కడ ఏదైతే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ అటు డ్రైనేజ్ సమస్యలు కానీ అటు వీధులకు సమస్యలు కానీ ఏదైతే కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు 20,000 లీటర్లకు ఫ్రీ వాటర్ ఇచ్చేది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా అంటే వాళ్ళకు ఒక్కొక్కరికి 10 సంవత్సరాలుగా ఫ్రీ ఉన్న వాటర్ బిల్లును ఇప్పుడు కట్టమంటున్నారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర 20 నుండి 30,000 బిల్లులు కూడా వాళ్ళు వసూలు చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అటు వృద్ధులకు పెన్షన్ పెంచలేదు, అటు వికలాంగులకు పెన్షన్ పెంచలేదు, మహిళలకు ముఖ్యంగా స్కూటీలు ఇవ్వలేదు అంటూ కూడా ఇప్పటికే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తెలంగాణలో ఇకపై రాబోదు అంటూ కూడా ఇప్పటికే అక్కడ ఈరోజు ఏదైతే భారీ ర్యాలీలో కూడా అక్కడ వృద్ధులు కానీ మహిళలు కానీ అందరూ కూడా ఇదే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు అయితే మహాలక్ష్మి పథకం అన్నారో ఇప్పటి వరకు ఎలాంటి ఒక్క రూపాయి కూడా రాకపోవడం, ఎందుకు ఇట్లా అబద్ధపు హామీలు చెప్పి మోసం చేస్తున్నాడు. మీరు కేసీఆర్ హయాంలో మైనార్టీలకు ప్రతి ఒక్కరికి కూడా షాదీ ముబారక్ కానీ తోఫా కానీ మరొక మైనార్టీ స్కూల్స్ కానీ అంటే అంటే ముస్లిం మైనార్టీ వాళ్ళకు కూడా అలాంటి స్కూల్స్ పెట్టడం కానీ అన్నిటిపైన కూడా హర్షం వ్యక్తం చేసినందుకు మీరు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవన్నీ చేయలేకపోతున్నారంటూ కూడా వాళ్ళు ఇప్పటికే మండిపడుతున్నారు. ఈ ఎలక్షన్ అనగానే జూబ్లీ హిల్స్ లో మైనార్టీలు గుర్తుకొచ్చారు రేవంత్ రెడ్డి కంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారికి మైనార్టీల పైన ఎన్నికల కఠిన సాధించే చర్యలు అన్నట్టు కూడా అదే విధంగా ఇస్తుంది. కేవలం ఎన్నికలను గుర్తు చేసుకునే వారికి ప్రధానంగా మంత్రి పదవి కూడా ఇచ్చారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏ శాఖలేని మంత్రి పదవి ఎందుకంటూ కూడా వాళ్ళు ఇప్పటికే ఈ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా జూబ్లీ హిల్స్ లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఓటమి చెప్పాలి, వాళ్ళకి ఓటమి చేస్తున్నా వాళ్ళకి బుద్ధి వస్తుంది అన్నట్టు కూడా ఇప్పటికే ప్రజలు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కూడా మాగంటి సునీతని గెలిపిస్తున్నట్టు కూడా అంశం వ్యక్తం చేస్తున్నారు.